రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నేత టీడీపీ టికెట్ కూడా దగ్గరలో వచ్చి పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన మనతో పాటు ఇప్పుడు ఉన్నారు కరుబుతి బంగారాజు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల తరపున ఈరోజు మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? నేను ఈరోజు కాదండి, వారం రోజులు అయింది నేను స్టార్ట్ చేసి. మధ్యలో తిరుపతి వెళ్ళాను, మళ్ళీ ఈరోజు ఇచ్చాను ప్రచారం. మీరు కూడా చూస్తున్నారు, అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి మరి మా ఉమ్మడి అభ్యర్థికి అందరూ కూడా నేరాధనలు పలుకుతున్నారు. అందరూ హారతలు ఇస్తున్నారు. అందరూ ఓటేసి మిమ్మల్ని ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని అందరూ హామీ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇదే తరుణంలో చూసుకుంటే మరోవైపు బీఫామ్ వచ్చేసరికి మళ్ళీ సీట్లు మారవచ్చు అనే ఒకవైపు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మరి ఖచ్చితంగా జరిగేటట్లు అదే సిచ్యువేషన్ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బీఫామ్ మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అడగాలండి. అది మేము 5 సంవత్సరాలు బట్టి కష్టపడితేనే మరి సీటు ఉమ్మడి అభ్యర్థికి ఇచ్చారు పొత్తులో భాగంగా. మళ్ళీ ఇంక ఈ 4 రోజుల్లో సీటు మారుతుందంటే అది మరి మీకు తెలియాలా, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా, పవన్ కళ్యాణ్కి తెలియాలా? మాకైతే ఆవిడ అభ్యర్థిగా ఉంటుంది, ఆవిడకే పని చేయాలి, ఆవిడని గెలిపించాలని అయితే మేము అందరం భావిస్తున్నామండి. అంటే మీరు 5 సంవత్సరాలు పార్టీని భుజంపై వేసుకుని నడిపించి ఇంత మీకంటూ ఒక క్యాడర్ని తయారు చేసుకుని మొత్తం ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే సైకిల్, అలాగే సంబంధించినటువంటి అయితే కరుబుతి బంగారాజు, ఈ 2 పేర్లు మాత్రమే వినిపించాయి. కరుబుతి బంగారాజు అంత పేరున్న వ్యక్తి ఈరోజు మీకు ఎందుకు కారణం చేత ఇటువంటి పరిస్థితి వచ్చింది? చెప్పాను కదండి, పొత్తులో భాగంగా మరి ఈ 2 జిల్లాల్లో ఏదో ఒక సీట్ ఇవ్వాలి. మరి ఎంతో ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, 10 మందికి ఏదో అవకాశం కల్పిస్తున్నటువంటి వ్యక్తులు, జనసేన పార్టీకి కొంచెం అవకాశపరులు మరి లోకం మాధవ్ గారు అని చెప్పి ఈ 2 జిల్లాల్లో ఒక సీట్ అయినా ఇవ్వాలి. మరి ఆ అవకాశం ఆవిడకే ఉంది కాబట్టి పొత్తులో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మరి ఒక సీట్ మాకు ఇవ్వండి అని ఆయన అడగడం, ఈయన ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మీరు ఏ విధంగా సమన్వయపరుచుకుని వెళ్తున్నారు? దీన్ని సమన్వయపరచుకోవడానికి ఏముందండి, జనసేన బలంగా ఉన్న దగ్గర తెలుగుదేశంలో సీట్లు వచ్చాయి, తెలుగుదేశంకి బలంగా ఉన్న దగ్గర జనసేనలో సీట్లు వచ్చాయి. వాళ్ళందరూ తెలుగుదేశం పోటీ చేసిన అభ్యర్థులకి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మరి పొత్తులో భాగంగా మరి ఆవిడకి ఇచ్చారు కాబట్టి మేము కూడా తెలుగుదేశం వాళ్ళందరం కూడా సమన్వయపరుచుకొని ఆవిడ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఇంతవరకు కూడా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు మేము 3 చేతులతో మాకు 2 చేతులు ఉన్నాయి, 3 చేతులు లేవు, 3 గుర్తులు మేము మొయ్యలేము అని ఇంతకు మునిపే మనం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నిరసన కూడా తెలియచేయడం అయితే జరిగింది. దీన్ని ఈరోజు కార్యకర్తలతో మీరు ఏ విధంగా సమన్వయపరుచుకుంటారు? అది ఎప్పుడు చెప్పారంటే, విజయనగరం ఎంపీ బీజేపీకి ఎప్పుడైతే ఇచ్చారో మరి సైకిల్ అనేది లేకుండా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, బీజేపీని మార్చండి, తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాని పార్టీ కూడా స్పందించింది. బీజేపీ అభ్యర్థిని మార్చి సైకిల్ గుర్తు వచ్చేటట్టు తెలుగుదేశం అభ్యర్థికి ఈరోజు ఎంపీ ఇచ్చారు కాబట్టి ఇవాళ ఒక ఓటు సైకిల్కి వేయండి, ఒక ఓటు ఏమో గాజు గ్లాస్కి వేయండి అని చెప్పడానికి అవకాశం దొరికింది కాబట్టి ఇవాళ అందరి దగ్గరికి వెళ్ళి అది అభ్యర్థిస్తున్నాం. మరి మీ తరఫున ఇప్పుడు లోకం మాధవికి ఎంత మెజారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? మా తరపు నీ తరపు ఉండదండి. ఇక్కడ ప్రజలందరి తరపు నుంచి మద్దతు కావాలి. ప్రజలందరూ పనిచేయాలి, నాయకులందరూ పనిచేయాలి, అందరూ మా పార్టీని అభిమానించాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ అరాచక పాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అరాచక పాలనని అంతమొందించాలంటే ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఎవరికి వారే ముందుకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మా అందరితో ఒక ఎత్తు అయితే ముందు ప్రజలే విసిగిపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీకి పట్టం కట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ ఈ పార్టీని మనం గెలిపించుకోవాలని చెప్పి ఎవరికి వారే సమాధానం పరుచుకుంటూ, ఎవరికి వారే చెప్పుకుంటూ అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన వస్తేనే మళ్ళీ మన భావితరాలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలము, ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనే ఆలోచనతో వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈవేళ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తారని మాకు నమ్మకంగా ఉంది. మంచి మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారండి నెల్లిమర్లలో. ఓకే, ఇది పరిస్థితి. అయితే మీరు చెప్పండి, అయితే ఇంతవరకు మీకైతే ఎంపీ టికెట్ అయితే మీకు వస్తుందని ఆశించారు. ఈరోజు ఎంపీ టికెట్ అయితే మీకు దూరం అయింది.
అదేవిధంగా మీకు స్టేట్ లెవెల్లో క్యాడర్లో కూడా మీకు ఇస్తామని చెప్పేసి బాగోటైతే వచ్చింది. అది కూడా ఈ రోజు మీకు కనిపించిన పరిస్థితి ఉన్నది. మీ వంతు ఏ విధంగా ఇక్కడ సహాయ సహకారాలు మీరు అందిస్తారు పార్టీకి? 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. 33 సంవత్సరాల నుంచి మాకు తెలుగుదేశంకి పనిచేయడమే తప్పితే ఇంకొకటి తెలియదు. సైకిల్ గుర్తు తెలుగుదేశమే. పార్టీకి కట్టుబాటుతో ఉన్న వ్యక్తులు మేము. మరి నారాయణస్వామి నుంచి ఇన్ఛార్జ్ తీసి బంగారాజు గారికి ఇచ్చినప్పుడు కానీ, మరి బంగారాజు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మరి జనసేనకి కేటాయించినప్పుడు కానీ ఏ విధంగా అయితే స్పందించామో పార్టీ అనుకుంటూ, ఈరోజు ఎంపీ అనుకున్నప్పుడు కూడా, ఎంపీ టికెట్ వస్తుంది అనుకున్నప్పుడు కూడా, రాకపోయినప్పుడు కూడా అదేవిధంగా స్పందన. పార్టీ ముఖ్యం. పార్టీ క్యాడర్ బట్టి మనం వెళ్లాల్సి ఉంది. మా కార్యకర్తలు పార్టీ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా వెళ్తాం. అయితే మీకు ప్రధానంగా ఇక్కడ ఎంపీ టికెట్ మీరే ఫస్ట్ రేస్లో ఉండేవాళ్ళు, సడన్గా ఒక్కసారిగా ఏదైనా మార్పులు జరిగాయి అంటారా? ఇది రాష్ట్ర స్థాయిలోని చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మోడీ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళకున్న ఈక్వేషన్స్లోని మరి చేర్పులు మార్పులు అటు ఇటు అయ్యే పరిస్థితుల్లోని ఏమైనా ఒక దగ్గర ఒకరికి ఇచ్చి ఇంకోటి తప్పించి చేసిన ఒక అవసరం బట్టి మార్పు జరిగింది తప్పితే ఇందులోనే ఇంకా ఏదైనా చెడు అయితే లేదు. అంటే ఇప్పుడు ఎంపీకి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మేము మొదట అడిగింది అంటే బీజేపీ ఒక పక్క ఎంపీకి, అలాగే జనసేనకి ఎమ్మెల్యేకి ఇద్దరికి ఉన్నట్లయితే మరి ఒక చేతితో కలువ పువ్వు, ఒక చేతితోటి మరి గ్లాసు పట్టుకొని మేము తిరగలేము, మీరు ఇప్పుడు పార్టీ మారిపోయారని గ్రామస్థాయి నాయకులు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రోజైతే మార్చాలి, ఆలోచించండి, పునరాలోచించండి అని అధిష్టానానికి చెప్పడం జరిగింది. దాని మీదట మరి సైకిల్ గుర్తు ఉండేటటువంటి ఎంపీ అనేది టీడీపీకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేము టీడీపీకి ఓటు వేయండి, అదేవిధంగా జనసేన గ్లాస్ కోట వేయండి అని చెప్తూ మరి ప్రతి వ్యక్తికి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. పూర్తిగా సహకారం చేస్తాం, అందులో తేడా రాదు. మీరు ఇప్పుడు ఎంపీ స్థానంలో మీరు రేసులో ఉండేటప్పుడే మీకంటూ ఉన్నటువంటి అనుచరులు అయితేనేమి, మరియు వైసీపీలో ఉన్నటువంటి మీ చాలా క్యాడర్ ఉంది, వాళ్ళని కూడా మీలో చేర్చుకుంటామని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ మీతో పాటు వస్తారా, లేదంటే ఎక్కడే ఉంటారా? వైసీపీలోని ఈ నియోజకవర్గంలో బడుగుండ అప్పలనాయుడు మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆయన ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ప్రజలకి ఎక్కడ అందుబాటులో లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆయన సొంత అభివృద్ధి కోసమే పాటుపడ్డాడు. దాచుకోవడం అనే కార్యక్రమం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. కాబట్టి ఆయన మీద పూర్తిగా అసమ్మతి ఉంది. చాలామంది బయటికి రావడానికి ఇంచుమించు ₹10 వాటా వైసీపీలోనే బయటకు వచ్చిన 50% వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 20% వరకు బయటకు వచ్చేసారు. అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా ఒకటి ఈ నియోజకవర్గంలో ఉండుంటే తప్పకుండా అదంతా టీడీపీకి రావాల్సిన క్యాడర్. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మాకు ఈ నియోజకవర్గంలో బాధ్యులు ఎవరు అనేటటువంటి ఒక ఆలోచనతోటి కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, అదేవిధంగా కొంతమంది టీడీపీలో కూడా వస్తున్నారు. పూర్తిగా ఇటు రావాల్సింది కొంతమంది అటు వెళ్తున్నారు. ఆలోచన విధానం జస్ట్ మారింది తప్పితే ఎందులోకి వెళ్ళినా అందరం కలిసికట్టుగా గ్లాసు గుర్తు ఇక్కడ గెలవడానికి, అలాగే ఎంపీ సైకిల్ గెలవడానికి మనస్ఫూర్తిగా అందరూ పనిచేస్తాం. అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గం సంబంధించిన టీడీపీ సీనియర్ నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నెల్లిమర్ల నియోజకవర్గాన్ని మాత్రం భారీ స్థాయిలో గెలిపించుకుంటాం, ఇటు పరిస్థితుల్లో సరే మేము ఈసారి ఈ సీటు విడిచిపెట్టేది లేదు, భారీ స్థాయిలో అయితే మాత్రం గెలిచి పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ అతనికి ఉన్నటువంటి స్థానం ఏంటని నిరూపిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV నెల్లిమర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.